బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు. అటు అమ్మవారికి గాయని మధుప్రియ, జోగిని శ్యామల బోనం సమర్పించారు. ప్రతి ఏటా బోనం సమర్పిస్తామని చెప్పారు. మధుప్రియ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. హాయ్ అండి. ముందుగా తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ అమ్మవారి దగ్గరకు వస్తూ ఉంటాను. నా వంతుగా వచ్చి మొక్కుతుంటాను ప్రతిసారి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు కోరిన కోరికలు నెరవేరు? ఖచ్చితంగా అమ్మ పిలిస్తే పలుకుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతా. సో అందుకే ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను. లాస్ట్ 2 years నుంచి వస్తున్నాను. నమస్తే అక్క. మీరు ప్రతి ఇయర్ అంటే బోనాలంటేనే అక్కడ శ్యామలాకర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈసారి అంటే ఏంటి ప్రత్యేకత? బోనాలు ప్రతి సంవత్సరం మాకు ప్రతి ఏడు ప్రత్యేకతనే అమ్మ. ప్రతి ఏడు బోనస్ అని అనుకుంటాము. బోనస్గా అమ్మవారి ఈ సంవత్సరం కూడా ఆరోగ్యంగా ఉంచినందుకు అమ్మవారి కృతజ్ఞతలుగా బోనం సమర్పించడం జరుగుతుంటుంది. ప్రతి ఏడు వచ్చినట్లగే ఈ సంవత్సరం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం, అమ్మవారికి వెండి బోనం సమర్పించడం. అలాగే ప్రతి ఏడు పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాను, ఒడిబియ్యము. సో అవన్నీ తీసుకొని వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు మన మీదే, అందరి మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తజన సందోహంగా మారిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు ఎంతో చక్కగా, ఎంతో అందంగా ఇక్కడ ఆడపిల్లలందరూ కూడా తయారయ్యి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఈ బోనం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది. హాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇక్కడనేనండి, లాల్ దర్వాజా మాది. అంటే అసలు బోనం యొక్క ప్రత్యేకత ఏంటంటే, బోనం అంటే ఏంటి, మీరు ఏమేమి ఇందులో వేస్తారు? బోనం అంటే అమ్మవారికి భోజనంతో సమానం. ప్రతి సంవత్సరం మా ఇంట్లో నుండి అమ్మవారికి తాత ముత్తాతల నుండి మా నాన్నగారు జల్లకడవ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అమ్మవారికి ఫస్ట్ అది సమర్పించుకుంటాం. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన బోనాలను అమ్మవారికి సమర్పిస్తాం. పరమాన్నము, కళ్ళు శాఖ అన్నీ మేము మాకు దోచిన విధంగా అమ్మవారికి సేవ చేసుకుంటూనే ఉంటాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందంగా తయారయ్యావు నువ్వు. అండ్ అమ్మవారి బోనం కూడా చాలా అందంగా ఉంది. నీరే తయారు చేశారు? లేదు, మా అత్త తయారు చేస్తారు. అంటే బోనంలో ఏమేమి వేస్తారు? అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి సమర్పిస్తారు? పరమాన్నం, పెరుగు, పచ్చి పులుసు, పాలకూర, ఆకుకూరలు. సో ఇది అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా ఇక్కడే లాల్ దర్వాజా ఎవ్రీ ఇయర్. నా పెళ్ళైనప్పటి నుంచి 5 years. అమ్మవారు చాలా భక్తిగల అమ్మవారు. మేము ఏది కోరుకున్నా కూడా నెరవేరుస్తుంది మాకు. మహిమ గల శక్తి స్వరూపిణిగా ఇక్కడ సింహవారి అమ్మవారిని భావిస్తూ ఉంటారు. అందుకనే భక్తులు కూడా ప్రతి సంవత్సరం అంటే వారు కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఈ బోనాన్ని సమర్పిస్తామని అంటూ ఉంటారు. సింహవాహిని అమ్మవారు అంటేనే శక్తి స్వరూపిణి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ కొలుస్తారు కాబట్టి ఎంతో ప్రత్యేకత కలిగిన అమ్మవారు. అందుకనే ఇక్కడ తెల్లవారుజాము నుంచి సుమారు ఇవాళ ఒక్కరోజే 1,00,000కు పైగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అని ఇక్కడ ఆలయ అధికారులు చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారంతా కోరుకున్నారు. ఇది లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం బోనాల యొక్క పరిస్థితి. కెమెరామెన్ పృథ్వీతో హరీష, 10 TV, లాల్ దర్వాజా నుండి.